సాక్షాత్తు యేసు ప్రభు వారే పంచుకున్నటువంటి మాట ఇది. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ విషయాన్ని నాకు తెలిసి మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. నేను ఇదే వచనంలో నుంచి ఉపదేశం చేసినప్పుడు కూడా మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. ఈరోజు మరొక విషయాన్ని ఇందులో నుంచి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. జాగ్రత్తగా వినండి. ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ఈరోజు బాప్తిస్మాల వేళ పాపం కొంతమంది తొందరపడి సిద్ధమవుతారు, కానీ దూరాల నుంచి వచ్చేటప్పటికి టైం తీసుకుంటుంది. అందుకనే ఇంత సమయం వేచి ఉన్నాం. ఇంకా టైం అయిపోయింది, ఇక వాక్యాన్ని మొదలు పెడతా ఉన్నాను. మనం ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం. యేసు ప్రభు ఇక్కడ 2 సంగతులు స్పష్టపరుస్తున్నాడు. 2 సంగతులు. యేసు ప్రభు మాటలు విని ఆయనతో జీవితాన్ని కొనసాగించడానికి లేదా ఆయనతో నడవటానికి ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలను యేసు ప్రభు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిది పునాది అనేది మొదటి విషయం. పునాది అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని ఆయన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఏ విధమైన పునాది మీద తమను తాము కట్టుకుంటున్నారో, లేకపోతే అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించి అనేక మందిని క్రీస్తుకి అప్పగిస్తున్నటువంటి సేవకులు కూడా తమకు అప్పగించబడినటువంటి పరిచర్యను ఏ విధమైన పునాదుల మీద కట్టుకుంటున్నారో లేదా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పునాది పటిష్టంగా ఉంటే దాని మీద కట్టబడే నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. పునాది బలహీనమైందై ఉంటే పైన కట్టబడే కట్టడం కూలిపోతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మొదటి సంగతి. రెండవది ఏంటంటే వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాట రెండవదిగా ప్రభు గుర్తు చేస్తున్నాడు. కట్టబడినటువంటి ఇంటి మీద నువ్వు గట్టి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటావో, లేకపోతే ఇసుక లాంటి బలహీనమైనటువంటి పునాది మీద కట్టుకుంటావో, నువ్వు ఎలా కట్టుకున్నా నీకు ఒకటి మాత్రం ఖాయం. యేసు ప్రభుతో జీవితాన్ని పంచుకోగోరినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ 3ంటిని ఎదుర్కొంటారు. వానను ఎదుర్కొంటారు, వరదలను ఎదుర్కొంటారు, పెనుగాలుల్ని కూడా ఎదుర్కొంటారు. అంటే మీకు అర్థమైపోయింది ఈజీగానే. యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అయిపోతుంది, ఇక్కడే దాని చరిత్ర క్లోజ్. కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది. అది అక్షయమైనది, శాశ్వతమైనది, నిత్యత్వపు విలువలు కలిగింది. ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందడానికి పిలువబడ్డాం. అయితే మనం అలా పిలువబడ్డప్పుడు మరి మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాను అని బైబిలే సాక్ష్యం ఇచ్చింది. అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు, వరదలు కావచ్చు, పెనుగాలి కావచ్చు, మన విశ్వాస జీవితాన్ని కూల్చేయడానికి, పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తానే ఉంటాడు. ఇప్పుడు ఒక ఇల్లంటూ కట్టబడింది అంటే దానికి వాన, వరదలు, గాలి వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మీరందరూ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు, నేను కూడా ఒక ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఉంటుందా ఉండదా?
రైట్. వరదల తాకిడి ఉంటుందా ఉండదా? 2. పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉండదా? ఎప్పుడు? 10 సంవత్సరాలకు ఒకసారా, 20 సంవత్సరాలకు ఒకసారా, లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా, లేకపోతే ప్రతి సంవత్సరమా? చెప్పండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం. కొన్నిసార్లు వేసవి కాలంలో భయంకరమైనటువంటి పెనుగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో సుడుగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో గాలి వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఉండదా? ఒక్కోసారి వరదలు వస్తాయి. వాన వస్తేనేమో ఒకరోజు పూట పడిపోద్ది. వాన వస్తే రోజులో 2 సార్లు 3 సార్లు పడిద్ది. వరదలు వస్తే అలా కాదు, 4-5 రోజులు తుఫాను పట్టిద్ది, 3-4 రోజులు తుఫాను పట్టిద్ది. తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక. అవునా? అది 3-4 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఇళ్ల చుట్టూ నీళ్లు. ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపోసే విధంగా ఉంటాయి, తలపించే విధంగా ఉంటాయి. మన ఇళ్ల చుట్టూ నీళ్ళే. ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా? ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు 4-5 మనం ఎదుర్కొంటాం. అవునా? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత మనం ఉన్నంత వరకు, ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది, అలాగే వాన దెబ్బ తగిలిద్ది, వరదల దెబ్బ కూడా తగిలిద్ది. వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి, గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది. వరదలు అనుకో, ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి, అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి. ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో, ఆ నీళ్ల తాకిడికి, ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి గోడలు మట్టి గోడలు, పునాదులు సరిగా లేవనుకో దొర్లి పడతా ఉంటాయి అవి. అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కేరళలో మీరు గమనించండి, ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తానే ఉంటుంది. కొంత నష్టం జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతున్నాయి, ఇళ్ళు కూలిపోతున్నాయి, గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను, ఎప్పుడో ఒకసారి లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు, తరచుగా అది గాలి బారిన పడిద్ది, తరచుగా అది వానల బారిన పడిద్ది, తరచుగా అది వరదల బారిన పడిద్ది. అవునా? అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే, అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే, వాన కురిసినా ఇబ్బంది లేదు, వరదలు వచ్చి 4 రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించినా ఇబ్బంది లేదు, పెనుగాలి వీచినా దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉన్నప్పుడు, పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు. అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో, వానొచ్చినా గాలొచ్చినా వరదొచ్చినా అది అడ్రస్ ఉండదు, కుప్ప కూలిపోద్ది. ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది యేసు ప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆవేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి, ఇక దేవుడే సర్వస్వం, దేవుడే ప్రపంచం, ఇక దేవుడే లోకం, ఇక అంతా ఆయనే నాయన అని బాప్తీసం కూడా పొందుతారు. బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను, వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో, ఎంత హడావిడి చేశారో, అంతే ఆవేశంగా అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు. ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు. ఒకప్పుడు అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు, కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి, ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, పునాది క్రమంగా లేకపోవటం. వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా
విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన, పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళు కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టినా, కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసు ప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి, లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి, ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో, లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆమె కనపడలా నాకు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది ఆ పాప, ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలా. అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు, ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది, పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసు ప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనబడలా. అంటే ఆమె విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది? తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు. మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే, ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసు ప్రభు గుడికి కూడా పోదాం,
ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గర వచ్చిద్దేమో అని సహజంగా వస్తాను. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అని సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది. అవునా? మీరేమి అర్థం కానట్టు ముఖాలు పెట్టారు? అర్థం కాలేదా? లేదా అర్థం? స్తోత్రం చెప్పండి అందరు కలిసి, గట్టిగా చెప్పాలి అంత చిన్న. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను కూడా అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు,
శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, రెండు ఆయన వేసిన పునాది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభుని నమ్ముకోక ముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం, అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. ఆ స్థితిలో ఎవరైనా మీరు బాప్తిస్మానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాప్తిసం పొందడం అనవసరం. ఆ స్థితిలో ఉన్న మీరు ఎవరైనా బాప్తిస్మానికి వచ్చి ఉంటే ఒకవేళ మీరు బాప్తిసం పొందడం అనవసరం. మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాప్తిసం దాకా రండి. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అద్భుతం జరిగినా జరగకపోయినా, అప్పు తీరినా తీరకపోయినా, రోగం తగ్గినా తగ్గకపోయినా, మా ఇంట్లో వ్యక్తులు ఉన్నా ఊడినా, ఆఖరికి నేనున్నా ఊడినా, నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను. నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను. ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను. యేసులో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, పరిపూర్ణత, ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు. కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు. ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు, చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆయన గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాను. నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు. అవి అన్నీ నేను ఉన్నంత వరకే ఉంటాయి. కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతా. కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది. ఏంటంటే నరకం. నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారని నేను వెతికితే, నా పాపములను తన మీద వేసుకొని మోసాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనా పాపం చేయకుండా లేని పాపిని. నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. మరి పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల నరకం వస్తుంది. ఆ నరకం నుంచి నేను కాపాడబట్టానికి, యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలం నుంచి నేను బయటపడటానికి నాకు దిక్కెవరు అని నేను వెతికితే, నేను మొక్కిన వారు, నేను సేవించిన వారు ఎవరు కూడా నరకం నుంచి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను, నీ కోసం నేను ఇది చేశానని చెప్పినోడు ఒక్కడు లేడు. కానీ యేసు ప్రభు, ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇదిగో నీవు నరక శిక్షను తప్పించుకోవడానికి నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీ రక్షణార్థమైన క్రయధనము నేను చెల్లించున్నానని చెప్పి నాకు బదులు నా స్థానములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని నేను ఎరుగుదును. ఆయన నా కోసము, నా పాపముల కోసమే సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ నాడు ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచారు. ఇదిగో రేపు మాపు త్వరలోనే ఆయన రాబోతున్నారు. ఇది నేను మొత్తం నమ్ముతున్నాను. సో నేను ఆయన రాకడికి సిద్ధపడటానికి నేను బాప్తిస్మానికి వచ్చాను. నేను ప్రభువులో ఉండాలనుకుంటున్నాను. నాకు ప్రభువే నిజమైన దేవుడు, నాకు ప్రభువే నాకు సమస్తము. కాబట్టి ఎవరున్నా పోయినా ఏమైనా కాకున్నా నేనైతే యేసయ్యని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనే సరైన పునాది నీకుంటేనే నువ్వు బాప్తిస్మానికి రా. ఒకవేళ నీకు ఆ పునాది ఏర్పడలేదనుకో, కొంచెం టైం తీసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నేను క్లియర్గా తెలుసుకొనే తీసుకోవాలి అనుకుంటావా, ఆగు, ఇబ్బంది ఏం లేదు. లేదన్నా నాకు అర్థమైపోయింది, ఎన్నోసార్లు మీరు చెప్పారు, నేను స్పష్టంగా గ్రహించాను, నాకు దాదాపు అవగాహన ఉంది, కాబట్టి నేను ప్రభుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని పరిస్థితులైనా అనే స్థిరమైన పునాది నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఇప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా? ఆ పునాది నీకుందా? యేసు ప్రభుతో అలా అంటుకట్టబడ్డ అనుభవం నీకుందా? ఉంటే నువ్వు యోగ్యురాలివి నువ్వు బాప్తిసం పొందడానికి. అనుభవం నీకుంటే. అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్న మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ నువ్వు లోకంలో కలుస్తావు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా వేస్ట్. సో అలా కాకుండా, ఒకటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అదే వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఎంత కొట్టినా,
నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయ్య, నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా. లేదు నా పునాది కొంచెం డెలికేట్గా ఉంది, బలహీనంగా ఉందంటావా, ఆగు. నేను స్పష్టంగా చెప్తున్నా. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే బలహీనపడతారు. అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను. నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను, నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి, లేకపోతే సర్దుకో. ఎందుకు కొంతమంది ఆవేశాలతో హడావుడికి వచ్చేసి మునిగి మళ్ళీ 4 రోజులు పట్టపగలు చేసి లోకానుసారంగా వెళ్ళటం ఎందుకు? కాబట్టి నేను అందరికీ ప్రేమతో చాలా స్పష్టంగా ఈ విషయాలు బోధిస్తున్నాను. అలాంటి తీర్మానం మీకుంటే కూర్చో తల్లి, వద్దు కానీ కూర్చో. అలాంటి తీర్మానం మీకుంటేనే మీరు సిద్ధపడండి, లేకపోతే పర్వాలేదు కొంచెం టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, చాలా కేసులు, ఇలాంటి కేసులు చూశాను నేను. ఈ పునాదులు సరిగా లేని కేసులు. లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను, అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి, మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి, ఎలా మీరు నిర్మించబడ్డారు, మీ విశ్వాసం ఏ పాటిది. ఎందుకంటే యేసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక, పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక. ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది ముళ్ళ మీద నడక. గాలి వీచేది ఖాయం, వాన గురిసేది ఖాయం, వరదలొచ్చి ఈడ్చి బాధేది ఖాయం. దానికి సిద్ధపడ్డావా నువ్వు? రక్షణ పొందిన వాళ్ళని పొందని వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. దెబ్బ మీద దెబ్బ తగిలినా, గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా? ఉండాలి, లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువే చెప్పారు, నేను చెప్పలా. నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరుగుండదు, లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసుప్రభు. అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసింది, బాబాయ్ ఆల్రెడీ శోధనలు అల్లాడుతూ ఉన్నాం, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ శోధనలు వస్తాయా అంటే, ముప్పై సంవత్సరాలు చదివితే కానీ 30 సంవత్సరాలు ఉద్యోగం రాదు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా. 30 సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది 5 ఏళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారులే. అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నిట్లో పాస్ అవుతా చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్. భూమి మీద ఒక 30 ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి 30 సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు. మరి పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం, నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగయుగాల నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనలొద్దు, పరీక్షలొద్దా? ఏమండి, బంగారం ధర ఎంత? బంగారం రేట్ ఎంత అండి ఇప్పుడు? ఎవరికి తెలుసు? మనమేం బంగారం కొంటున్నావా అంటారేమో. గ్రాములు, తులాలు, సెవరీ లెక్కలు ఉంటాయి కదా, అదేనా? నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇతర దానికి బంగారపు కోటింగ్ వేసి నీకు ఇస్తా, డబ్బులు ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? ఒక 200 గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను, ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వు డబ్బు పెడతావా దానికి? నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే, పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే, 200 గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు. దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని, యాసిడ్
లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు, అదన్నా గీట్రాయి మీద గీసి టెస్ట్ చేస్తారు, అదన్నా జరిగింది. లేదా యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు. పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగింది? ఆ బంగారపు కోటింగ్ అంతా పోయి అసలు సంగతి బయటకు వచ్చింది. అంటే నువ్వు వెల చెల్లించాలి, పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా, చేసుకోవా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసుకోరా? చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. దిమాగ్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దిమాగ్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు. భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు తిప్పి చూసి ఇటు తిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు చేసి ఫైనల్ అయినాక కానీ డబ్బులు కట్టావు. అలాంటిది ఇక్కడ ఏకంగా నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణమునే వెలగా చెల్లించాడు, నీకోసం ఆయన రక్తమంతా ధారపోశాడు. ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు? చెప్పరేమండి? ఏం చేసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? న్యాయమా కాదా చెప్పు? న్యాయమే. నీ నాణ్యత తేలాలి, నీ ఒరిజినాలిటీ తేలాలి, నీ భక్తి, నీ విశ్వాసం, దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి. అందుకే పరిశోధన తప్పనిసరి. కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు శోధకుడు, అడే మన శత్రువు ఉన్నాడు కదా సిగ్గుమాలినుడు, వాడికి తలుపులు తెరచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి. తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్. ఈ పరిశోధనలన్నీ నాకు వద్దులేపు అంటే సర్దుకో. లోకంలో తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఊరేగి, ఏ పరిశోధనలు ఉండో ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సావు. లేదు, జీవం గల దేవునితో నువ్వు యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలు పెట్టినప్పుడు పరీక్షలు, పరిశోధనలు తప్పనిసరి. ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు. కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లేదు, ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని. ఏంటొచ్చేది? కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు, కొన్నిసార్లు నీకు ఉన్నవి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్నవి తీసేసి పరీక్షిస్తాడు, కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు. కొంతమందికి అన్ని ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, అన్ని తీసేసినప్పుడు యేసుప్రభు లేదు, గీసుప్రభు లేదు సర్దుకుంటారు. కొంతమంది కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని బాగా హత్తుకుంటారు. కొంచెం సుఖానుభవం రాగానే, కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుడిని మర్చి లోకానుసారులు అయిపోతారు. అంటే గర్వం వచ్చేసిద్ది. దీన స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం. సో కొంతమందికి ఉన్నవి తీసి చూస్తాడు, కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు. అట్లాగా వాన ఖాయం, వరదలు ఖాయం, గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం, కన్ఫర్మ్. దానికి సిద్ధపడి మనం ఉండాలి. ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు, లేకపోతే కష్టం. అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి, వరదలకి, గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి. ఏదో ఆదివారం ఒక ప్రసంగం అను, శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది, మామ స్తోత్రం అన్నట్టు కాదు. ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని, అమ్మ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి కన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకు అన్నీ నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు, అసలు యేసుప్రభుని నమ్ముకొని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాటలోకి అడుగుపెట్టినట్టు. మహిమ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు. మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు. మరి యేసుప్రభుకు తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా? ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా
ఆయన పొందినంత గాయాలు కాకపోయినా కొన్ని ముళ్ళైనా మనకి తప్పదు, కొన్ని గాయాలైనా మనకి తప్పదు. ఎందుకు? నాణ్యతను పరీక్షించుట కొరకు. ఇప్పుడు రెండు అర్థమైనాయి. ఒకటి, పునాది మీద కట్టబడే సంగతిని గురించి మాట్లాడాడు. రెండవది, తప్పనిసరిగా వచ్చేటువంటి వాన, వరదలు. వాన అంటే ఏకవచనం, వరదలు అంటే బహువచనం. అంటే ఒకటి కాదు వరద, మళ్ళా వస్తానే ఉంటాయి నువ్వు బ్రతికున్నంత వరకు. మీరు చెప్పండి, అంతకుముందు ఒక సమస్యతో బాధపడ్డారు, ఆ సమస్య పోయింది అనుకున్నారు, అమ్మయ్య ప్రభు ఆ స్తోత్రం అని కృతజ్ఞతా కూటం పెట్టుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందా రాలేదా? ఎంతమంది చేతులు ఎత్తండి. అంతకుముందు ఒక సమస్య ఉండే, చాలా రోజులు బాధపడే, ఆ సమస్య పోయింది, దేవుని కృపలో కృతజ్ఞత కూటం పెట్టుకుని దేవాన్ని కార్యం చేసావు తండ్రి స్తోత్రం అని పండగ చేసుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచింది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది దాదాపు అందరూ చేతులు ఎత్తారు, అంటే ఎదురైనాయి. సో అంతకుముందు తీసేసిన దాన్ని ఇప్పుడు కూడా తీసేయగలడు. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వీచి కొట్టిద్ది, ఎన్ని వచ్చినా పునాది మీద నువ్వు కట్టబడ్డావు. ఇంకొకటి, నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒకటి, పునాది మీద నువ్వు ఉన్నావు. రెండవది, నీతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దోణిలో ఉన్నప్పుడు గాలి సముద్రం మీద లేచి ఈడ్చి అలలు కొట్టినప్పుడు శిష్యులు పరిగెత్తి, ప్రభువా మేము నశించుతున్నావు, నీకు చింత లేదా అని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడు? మీరు గమనించాలి, గాలిని తుఫానును రాకుండా ఆపాడా, వచ్చినాక గద్దించాడా? పెద్దగా చెప్పండి. ఏమండే నోరు తెరవండి. స్తోత్రం. దానియేలు సింహాల గుహలో వెయ్యబడక ముందే ఆపేశాడా, వెయ్యబడ్డ తర్వాత దూతనంపాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సింహాల గుహలోకి వెయ్యబడ్డ స్థాయిలో పరీక్షింపబడ్డారు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వెయ్యబడకుండా ఆపబడ్డారా, వెయ్యబడ్డ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడా? అసలు వెయ్యకుండా ఆపేయచ్చుగా. ఐసా నహి హోతా. స్తోత్రం. హల్లెలూయా. అట్లా నడవదు. నిగ్గు తేలాలి. ఆ విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి. అందుకే పెను ఉపద్రవాలు లాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకోనట్టుంటాడు, మొర విననట్టుంటాడు, అర్థం చేసుకోనట్టుంటాడు, నీ ఆవేదనని గమనించినట్టుంటాడు, ఏమీ పట్టినట్టుంటాడు. వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరిందాకా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? తెర విసిరిన తర్వాత చూస్తే 4వ వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయనా, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో అని గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలా, వేసుకోవాలి. అంతేకాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి.